శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణ 32 అధ్యాయంలోనండి. ఆ సావిత్రి ఆయన్ని కలవడానికి వెళ్ళింది కదండి స్వామిని. మరి ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుమూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళుబికి అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ చూడండి అని ఆశీర్వదించారు. వెంటనే అచ్చటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు. అతని శవము ఇంకా శ్మశానంలోనే ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనము చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్య సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము. అగ్ని సంస్కారము నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్ళారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకము చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు. వెంటనే శ్రీగురుడు ఆ శవాన్ని కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింప చేశారు. తర్వాత తమ పాదోదకము తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమైంది. మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడకు తీసుకువచ్చావు? ఈ అతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్రపట్టితే నన్ను లేపనన్నా లేపలేదేమి అన్నాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి, మన పాలెటి పరమేశ్వరులు ప్రాణదాత శ్రీగురుడే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగం పడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, అశ్రితుల పాలిటే కల్పవృక్షమా, శ్రీహరి, సచ్చిదానంద స్వరూపులైన మీ లీలలే ఈ జగమంతా, మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవ రక్షకులై మిమ్మల్ని మరిచాము. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు, దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి, మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదము వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయజయధ్వనాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులిచ్చారు. కానీ అందరిలో ఒక దూతుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉన్నది. నొసటి వ్రాత తప్పించడము ఎవరి తరము కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోనూ అతని జీవితకాలము నుండి 30 సంవత్సరములు ఈ జన్మకు మార్చాము. అంతేగాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యము దర్శింపజేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దిశలా వ్యాపించింది. సావిత్రి, దత్తాత్రేయులు సంగమములో స్నానము చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు. చూశారు కదండి. అంటే భగవంతుని పాదాలు పట్టుకుంటే దృఢమైన సంకల్పంతో తప్పకుండా మనము అనుకున్నది సాధించగలిగాము. అంత పాతివ్రత్యంతో ఆ తల్లి చేసిన పూజలు ఫలించి ఆ శ్రీగురుని యొక్క ఆశీర్వాదాలు పొందిందండి ఆ తల్లి. అదండి
మనము ఏదన్నా చేస్తే ఊరికే అల్లాటప్పగా చేసేస్తే ఏది రాదు. దాన్ని మనస్సు పెట్టి భగవంతుడి మీద సాధనతో ఆయన మీదే నీవేనయ్యా దిక్కు అంటే తప్పకుండా అది కూడా మనం చేసే పనులు పవిత్రంగా ఉండాలండి. మరి చూసారా ఆ శ్రీ గురుని ఆశీర్వాదం సావిత్రికి ఎంత అద్భుతంగా లభించిందో. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. జై గురుదత్త శ్రీ గురుదత్త. 32వ అధ్యాయం సంపూర్ణమండి.